చూడండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ ఓనర్సే తన బిజినెస్‌కి సమ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్‌తో బిజినెస్‌కి అప్పుగా ఇవ్వడం జరిగింది. బిజినెస్‌కి అప్పుగా ఇచ్చిన తర్వాత బిజినెస్ ఏం చేయాలి ఓనర్స్‌కి ఓకే. ఎన్ని సంవత్సరాలు ఉపయోగించుకుంటే అంత ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఇలా ఇద్దరు ఓనర్స్ ఉన్నారు. కైలాస్ క్యాపిటల్, దివ్య క్యాపిటల్ అనేసి. సో, వాళ్ళిద్దరూ ఒకరు 5%, ఒకరు 10%కి కైలాస్ ఫైనాన్స్ కంపెనీ అనే వాళ్ళు ఒక ఓన్ కంపెనీ పెట్టుకొని, ఆ బిజినెస్‌కి వాళ్ళు సమ్ పర్సెంటేజ్‌తో అప్పుగా డబ్బులివ్వడం, తీసుకోవడం అలా ఒక సంవత్సరం కాలం పాటు చేశారు. ఫైనల్‌గా బిజినెస్ ఓనర్స్‌కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి? సో, ఏ మంత్‌లో అమౌంట్ యాడ్ చేశారు? ఏ మంత్‌లో బిజినెస్ నుంచి విత్‌డ్రా చేసుకున్నారు? అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్‌తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31/3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ మనకి జనవరితో స్టార్ట్ అవుతుంది. మనకి డిసెంబర్ 31 ఎండ్ అవుతుంది. అదే అమెరికా ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఫెస్టివల్స్ వచ్చాయని, సండేస్ వచ్చాయని కాలిక్యులేట్ చేయకుండా ఉంటారా? కంపల్సరీగా కాలిక్యులేషన్ చేస్తారు. 365 డేస్. 365 డేస్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. లేదు ప్రతి మంత్ 30 డేసా? అలా అయినా తీసుకుంటారు. లేదు క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా. 30 డేస్ ఉంటే 30 డేస్, 31 డేస్ ఉంటే 31 డేస్, 28 డేస్ ఉంటే 28 డేస్. లేదంటే క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలా. ఓకే. సో, ఈ బేస్ మీద వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో, కాబట్టి సో, వీటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి? ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ ఏ విధంగా ఇవ్వాలి? అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే. క్రియేట్ కంపెనీ. కైలాస్ ఫైనాన్స్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ యెస్ పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ ఈ ఆప్షన్ యెస్ పెట్టాలి. రిమైనింగ్ అని నో పెట్టండి. నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో. సేవ్. క్రియేట్‌లోకి వెళ్ళండి. లెడ్జర్స్‌లోకి వెళ్ళండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్యాపిటల్ ప్లస్ యాక్టివేట్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ యెస్ పెట్టాలి. పర్సెంటేజ్ ఎంత? 5%. 365 డేస్ చూడండి. 30 డే పర్ మంతా? 365 డేస్ ఇయరా? క్యాలెండర్ మంతా? క్యాలెండర్ ఇయరా? ఇక్కడ మనం 365 డేస్ ఇవ్వాలి. ఆల్ బ్యాలెన్సెస్. దివ్య క్యాపిటల్. రెంట్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. మిగతా వాటికి అవసరం లేదు. ఆ రెండిటికే ఇవ్వాలి. టెలి బిల్. ఈ విధంగా ఎంటర్ చేసుకుందాం. ఎస్కేప్. వోచర్స్‌లోకి వెళ్దాం. ప్రతి మంత్ కంపల్సరీ డేట్ మార్చాలి. ఇయర్ అవసరం లేదు. 14 కైలాస్ క్యాపిటల్ 8,00,000. మళ్ళీ కైలాస్ 15 యాడ్ 3,00,000. మళ్ళీ దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ అది కూడా రిసిప్టే 16 4,00,000. 16 కైలాస్ విత్‌డ్రా ఫ్రమ్ కంపెనీ 2,00,000 పేమెంట్. పేమెంట్ తీసుకోవాలి విత్‌డ్రా అంటే 2,00,000. మళ్ళీ దివ్య యాడ్స్ 17 రిసిప్ట్ 1,00,000. సో, మళ్ళీ 18 పేమెంట్ దివ్య విత్‌డ్రా 28
receipt. Divya adds 29 lakhs. 110 payment. Relax. 111 receipt. Divya withdrawal from company. Escape. డే బుక్ లో వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామని ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్ని కనుక ప్రాఫిట్ అండ్ లాస్ 7,000 వస్తుంది మనకి. తర్వాత డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, లెడ్జర్ వైజ్, కైరాస్ క్యాపిటల్. చూడండి గ్రాండ్ టోటల్ 44,479 వచ్చింది. ఇండియా క్యాపిటల్ 66,199. ఇలా ఒక సంవత్సరం కాలం పాటు దివ్య క్యాపిటల్, కైలాస్ క్యాపిటల్ ఇద్దరు కూడా బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయడం తీసుకోవడం జరగంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది అదే ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ యొక్క మీనింగ్. ఓకే, క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్? సో ఈ రోజుతో మనకి నార్మల్ సర్వీస్ ప్రాబ్లమ్స్ అయిపోయి ఫ్రమ్ టుమారో నుంచి మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. రేపటి నుంచి ఎంటర్ అవుతాం. ఓకే, క్లియర్? అందరూ అప్డేట్లో ఉన్నారా? ఇప్పుడు జరిగిన వరకు అందరూ అప్డేట్లో ఉన్నారా? Yes, sir. వెరీ గుడ్. సో టుమారో మనం అక్కడికి వెళ్తాం. సార్ సార్ చెప్పండమ్మా. హలో చెప్పండమ్మా. సార్ నాకు లింక్ పెడతా అన్నారు, లింక్ ఇవ్వలేదు సార్ ఇవి తీసుకోవడానికి. ఆల్రెడీ మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారా? ఫిలప్ చేయలేదు సార్. అదే నిన్న అతని దగ్గర గూగుల్ ఫామ్ ఫిలప్ చేసుకుందాం అని అడిగితే మీరు లింక్ పెడతా అన్నారని చెప్పి అన్నాను సార్. ఆల్రెడీ గ్రూప్ లో వేశాను కదమ్మా. వాట్సాప్ గ్రూప్ లో అందరికి ఆల్రెడీ గ్రూప్ లో ఉంది కదా లింక్. సార్ ఈవినింగ్ చూస్తాను సార్. ఇప్పుడు మీరు గ్రూప్ లో ఉన్నారు కదా వాట్సాప్ గ్రూప్ లో.